టీసీని ఏర్పాటు చేశాడు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం, లలిత కళల కోసం సృష్టించినటువంటి మాట. అటువంటి భగత్ సింగ్ గారు అంత చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు వెనకవై కనిపిస్తున్నాడు. పదే పదే ఇదే మాటను పలుకుతుండటంతో మనం అది అనే మాటని ఖాయం చేసింది భగత్ సింగ్ అనుకుంటున్నాం. భగత్ సింగ్ గారినే దీన్ని సృష్టించారనుకుంటుంటాం. కానీ దాంట్లో 10 సంవత్సరాల 7 నెలలు అంటే మంచి యూత్ ఎంతకాలం జైల్లో ఉన్నాడండి? వివిధ జైళ్లలో 10 సంవత్సరాల 7 నెలల పాటు అతను జైల్లో. గాంధీ గారికి ఉత్తరం రాసిందంట. అదేంటండి, అందరు భర్తలు జైలుకి వెళ్తున్నారు, మరి నా భర్త ఏంటి ఇంకా జైలుకి వెళ్ళలేదు? బ్రిటిష్ వాళ్ళని నా దేశం నుంచి తరిమి కొట్టడానికి ఉపయోగపడే పనికైతే నేను బ్రాండ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అని అంటారు. ఆయన సృష్టించాడు ఈ మాటని. అయితే దాన్ని అల్లాని నేను ఒక కోరిక కోరుకుంటాను. ఏందయ్యా, ఏందా కోరిక? అల్లా, నన్ను మళ్ళీ పునర్జన్మ ఇచ్చి ఈ మళ్ళీ నన్ను పుట్టించు అని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావుడు అటు అశోకల్లా ఖాన్ అక్కడ ఉన్నాడు. ఇంకో ఆయన ఎవరు? నా చావు కనుక బ్రిటిష్ వాళ్ళని బెదిరించగలిగితే అటువంటి చావుని ఎన్నిసార్లు కోరుకుంటానని చెప్పినటువంటి మహానుభావుడు. మునుముడి బస్టాండ్ సెంటర్లో ఇక్కడ మన స్వాతంత్ర సమరయోధులు వివేకానంద స్వామి గారు, అలాగనే అబుల్ కలాం ఆజాద్ గారు, అలాగనే చంద్రశేఖర్ ఆజాద్ గారు, అష్ఫాకుల్లా ఖాన్ గారు, అలాగనే మన భగత్ సింగ్ గారి యొక్క స్తూపం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జనరల్గా ఇటువంటి ఆలోచనలు రాజకీయ నాయకులు వాళ్ళకు వస్తాయి, ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ప్రజలకు వచ్చింది, ఈ స్థానిక ప్రజలు మాకు ఇలాగ ఉండాలి, దీనికి ఒక ఆజాద్ సెంటర్ ఉండాలి అంటే ఫ్రీడమ్, ఆజాద్ అంటే ఫ్రీడమ్, స్వతంత్రం, ఆజాద్ అంటే స్వతంత్రం, అటువంటి ఒక సెంటర్ ఉండాలి అంటే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికులందరితో కలిసి, అలాగనే ఈ చరిత్రకారులు నసీర్ గారు, అలాగనే మన పురుషోత్తం గారు ఇద్దరిని కానీ పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉండే యువతకి, స్థానికులకి అందరికీ వాళ్ళ చరిత్ర, వీళ్ళ జీవిత త్యాగాలు, ఆ రోజు వాళ్ళ త్యాగాలు ఎవరి కోసం చేశారు? భావితరాల కోసం చేశారు. ఆ భావితరం అంటే ఎవరు? మనమే. మన కోసం ఈ అన్ని త్యాగాలు. ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత ఏంది? ఆ రుణం తీర్చుకోవాలంటే అప్పుడంటే బ్రిటిష్ ఉంది యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఎవరున్నారు? అక్షరాస్యత లేని వాళ్ళు ఉన్నారు. అక్షరాస్యతని పెంచడం, నిరక్షరాస్యతకి మనం పోరాడాలి. ఇది ఒక మనకు ఛాలెంజ్ ఇప్పుడు ఉండేది. అలాగనే ప్రతి ఒక్కరూ మతాలు కులాలకి ఈరోజు అతీతంగా కలిసి ఉండాలి. ఇంకా ఉంది మన దగ్గర ఆ దయం. ఇది మతాలు కులాలు అని మాట్లాడుకునే ఇంకా ఉంది. వీళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసింది మనం ఈరోజు మతాలు కులాలు అని పోరాడుకోవడానికి కాదు. భారతీయులందరం ఒకటే. ఈ భారతదేశం మన మాతృభూమి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ప్రతి ఒక్కరిమి తమ వృత్తిల్లో, అది పొలిటీషియన్ కావచ్చు, రాజకీయ వ్యాపారస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మన ప్రతి పనిలో ఆ దేశభక్తి కనిపించాలి, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఉండాలి. సెంటర్లో నాకు జాతీయ భావాలు ఎప్పుడు ఇష్టం. ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులన్నా, ఈ దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాల ఫలితం ఈరోజు మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అటువంటిది ఈరోజు ఉరిదీసిన భగత్ సింగ్ గారు, స్వామి వివేకానంద గారు ఒకే మాట చెప్పారు, 50 మంది ఒక దేహదారుఢ్యం గల యువకులు నాతోటి ఉంటే ఈ దేశాన్నే జయిస్తానని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. అదే రకంగా ఆజాద్ అబ్దుల్ కలాం, ఆజాద్ చంద్రశేఖర్, ఇంకా ఎంతోమంది మహనీయులు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, చెప్పాలంటే ఒక రోజంతా సాలదు. వాళ్ళ త్యాగాలు, వాళ్ళకి ఆ రోజు తెలుసు బాంబు నెత్తిన పడుతుందని తెలిసినా ముందుకెళ్ళారు. ధైర్యస్తుడు చనిపోయేది ఒక్క క్షణం మాత్రమే, అధైర్యవస్తుడు దినదినం చనిపోతూనే ఉంటాడు. ఆ ధైర్యస్తులాగా మరణించాలనేది నా కోరిక కూడా ఎప్పుడు కూడా.
Bye.